Ciao! Welcome back to our channel. This is Shesha. And this is Tanu. ఈ వీడియోలో మనం ఇటలీని మాస్టర్స్కి ఎందుకు చూస్ చేసుకోవాలి అండ్ స్కాలర్షిప్స్ అనేవి ఎలా ఇస్తారు ఏంటి అని అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. బికాస్ మేమిద్దరం ఫుల్ స్కాలర్షిప్తో అండ్ ఫుల్ ఫీ వైవర్తో మా మాస్టర్స్ని అయితే ఫినిష్ చేసుకున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోని మేము ఇక్కడ ఎవరైతే మాస్టర్స్కి రావాలి అని అనుకుంటున్నారో అండ్ అలాంటి స్టూడెంట్స్కి అందరికీ యూజ్ అవ్వాలని చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటలీని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇటలీని ఇక్కడ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ రీజన్. అండ్ ద సెకండ్ రీజన్ ఇస్ ఫుల్ స్కాలర్షిప్ అండ్ ఫుల్ ఫీ వేవియర్తో ఇక్కడ యూనివర్సిటీస్లో మీరు మాస్టర్స్ కంప్లీట్ చేయొచ్చు. సో the main reasons are, number one is quality education and the grants and the scholarship they offer, quality lifestyle that we can build, and also courses అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉండటం వల్ల ఇట్స్ నాట్ ఇన్ ఇటాలియన్. లాంగ్వేజ్ పేరియర్ అనేది ఉండదు. కానీ లాంగ్వేజ్ మీకు ఎక్కడ ఇంపార్టెంట్ అంటే మీరు నెక్స్ట్ కెరియర్లో జాబ్ చేయాలి, నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు ఇటాలియన్ లాంగ్వేజ్ రావాలి. సో అది మెయిన్గా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పటికైతే దాదాపు 6,200 ఇండియన్స్కి ఇటలీ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ట్రూ దట్ వీ కెన్ గెట్ స్కాలర్షిప్స్. బట్ ఒక పబ్లిక్ యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీ స్కాలర్షిప్స్ రెండు వేరీ అవుతాయి అండ్ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు స్కాలర్షిప్ మీకు గవర్నమెంట్ ఎలా ఇస్తుంది వాటి డీటెయిల్స్ చూద్దాం. సో ఫస్ట్ మీరు ఇక్కడికి రావాలి అంటే యూనివర్సిటీస్కి అప్లై చేస్తారు. యూనివర్సిటీస్ని అప్లై చేశాక సపరేట్గా స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ రీజనల్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఉంటుంది. మేముంటున్న రీజియన్ ఎమిలియా రొమానియా రీజియన్లో ఎర్గో స్కాలర్షిప్స్ అనేవి ఉంటుంది. అలా వేరే రీజియన్లో వేరే స్కాలర్షిప్స్ అనేవి ఉంటుంది. సో ఇక్కడ ఎవ్రీ రీజియన్లో ఉన్న యూనివర్సిటీస్కి రీజనల్ బేస్డ్ స్కాలర్షిప్స్ అనేవి ఇస్తారు. స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి అంటే మీకు పర్ యానం 7,000 euros ప్రజెంట్ ఇంక్రీజ్ చేశారు. సో 7,000 euros స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే డిపెండింగ్ ఆన్ ది రీజియన్స్. ఒక్కొక్క రీజియన్లో 2 ఇన్స్టాల్మెంట్స్ కింద ఇస్తారు, ఇంకొక రీజియన్లో 3 ఇన్స్టాల్మెంట్స్ కింద ఇస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీకు స్కాలర్షిప్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎకనామిక్ బేసిస్లో ఉంటుంది అండ్ మిగతా ఇన్స్టాల్మెంట్స్ అన్నీ మీ మెరిట్ బేస్డ్. అంటే మీకు స్కాలర్షిప్ రావాలి అంటే కానీ మీరు సర్టన్ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి, క్రెడిట్ సబ్మిట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవుతే కానీ మీకు ఖచ్చితంగా స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో ఫస్ట్ మీరు ఇక్కడికి ఎంటర్ అవుతున్నప్పుడు అంటే ఫస్ట్ సెమిస్టర్కి గాను మీ ఫ్యామిలీ ఇన్కమ్ పైన అండ్ ఈజీ వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యామిలీ ఇన్కమ్ బేస్ చేసుకుని ఈజీ వాల్యూ ఇస్తారు. ఆ వాల్యూ బట్టి మీ స్కాలర్షిప్ అనేది అవైల్ అవుతుంది ఎప్పుడు ఫస్ట్ సెమిస్టర్లో. సో జనరల్లీ మీరు ఇక్కడికి సెప్టెంబర్లో వస్తారు. స్కాలర్షిప్ ఆల్మోస్ట్ డిసెంబర్ కల్లా పడిపోతుంది. అండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత ఉండొచ్చు? ఆల్మోస్ట్ 3,000 euros currently. And if it is 3 installments, if it is 2 installments, then almost 4,500 euros depend. ఎగ్జామ్ స్ట్రక్చర్ కూడా ఎలా ఉంటుందంటే క్రెడిట్ బేస్లో అలా ఉంటుంది. సో ఎన్ని క్రెడిట్స్ అయితే అంటే ఇప్పుడు ఫస్ట్ సెమ్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 6 ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి. సబ్జెక్ట్ కన్సిస్ట్ ఆఫ్ 5 క్రెడిట్స్ అనుకుంటే మీరు 30 క్రెడిట్స్ తెచ్చుకోవాలి బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ సెమిస్టర్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద నెక్స్ట్ స్కాలర్షిప్. సో మీరు ఆ క్రెడిట్స్ క్లియర్ చేసుకుని బ్యాలెన్స్గా మెయింటైన్ చేసుకుంటే స్కాలర్షిప్ డెఫినెట్గా వస్తుంది. అదైతే ఏ ప్రాబ్లం లేదు. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని యూనివర్సిటీస్లో అసలు ఇన్స్టాల్మెంట్ బేస్డ్ అనేది ఉండదు. సో అలాంటి యూనివర్సిటీస్లో ఎలా ఉంటుంది అంటే మీరు ఎకనామిక్ బేసిస్లో ఎలిజిబుల్ అవుతారు, కానీ స్కాలర్షిప్ని మీరు అవైల్ చేసుకోవాలి అనుకుంటే మీరు క్రెడిట్స్ క్లియర్ చేయాలి, అన్ని క్లియర్ చేయాలి. సో ఇయర్ ఎండ్లో మాత్రమే మీకు కంప్లీట్ స్కాలర్షిప్ అనేది ఇస్తారు. సో ఇలాంటి యూనివర్సిటీస్ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చదివింది కెథోలికా యూనివర్సిటీ పియచెంజాలో విచ్ ఈస్ ఎ ప్రైవేట్ యూనివర్సిటీ. జనరల్గా ఇక్కడ అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్కి స్కాలర్షిప్స్ ఉండవు. బట్ నేను చదివిన యూనివర్సిటీ ఎగ్జాక్ట్లీ ఇలానే ఉంది. అంటే నాకు ఇన్స్టాల్మెంట్స్లో కాకుండా అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇట్స్. నెక్స్ట్ వచ్చేసి ఫీ వేవియర్. ఈ స్కాలర్షిప్ ఫీ వేవియర్ ఈ రెండు కంప్లీట్ డిఫరెంట్ థింగ్స్ అండి. అంటే స్కాలర్షిప్ అనేది మీ ఎక్స్పెన్సెస్కి, మీరు ఇక్కడ ఉండడానికి, మీ రెంట్స్కి, వీటన్నిటికీ ఇస్తున్న అమౌంట్. కానీ ఫీ వేవియర్ అనేది స్కాలర్షిప్తో సంబంధం లేదు. ఇది మీరు యూనివర్సిటీకి పే చేయాల్సిన ఫీ, ఇయర్లీ ఫీ, ఆ ఫీని తగ్గియడము.
అది ఎలా ఉంటుంది అంటే మీకు ఆల్మోస్ట్ పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్ అయితే 2,500 euros to 3,000 అలా ఉంటుంది. ప్రైవేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ అయితే ఆల్మోస్ట్ 10,000 to 15,000. ఇప్పుడు పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్లో ఎలా ఉంటుంది అంటే మీరు ఫీ వేవియర్ ద్వారా మీ 2,500 euros ఫీని 300 euros ఆర్ 150 euros వీటికి తగ్గిస్తారు. ఇలా ఉంటుంది. ప్రైవేట్ ఫండెడ్ యూనివర్సిటీస్లో అయితే మొత్తం ఫీ వేవియర్ ఉంటుంది అండ్ మీరు పే చేయాల్సింది ఆల్మోస్ట్ 150 euros 200 euros సేమ్ యాజ్ దిస్ అలా ఉంటుంది. దిస్ వాట్ ఆర్ అదర్ ఎక్స్పెన్సెస్ అని కూడా అడగచ్చు. అంటే స్కాలర్షిప్ వాళ్ళు అంత ఇస్తున్నారు కరెక్టే, అండ్ అది ఆ స్టూడెంట్కి ఇక్కడ ఉండటానికి ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా సరిపోతుందా, ఇంకేమైనా మిగులుతుందా స్కాలర్షిప్ని, అండ్ అసలు మిగలదా అన్న పాయింట్కి వస్తే మెయిన్గా కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ అకామిడేషన్ అనేది మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట ఎక్కడైనా ఒక ఫ్లాట్లో ఉండాలి విత్ ఫ్రెండ్స్ ఆర్ బయట ఉండాలి అనుకుంటే పర్ పర్సన్ ఫర్ ఎ సింగిల్ పర్సన్ 300 to 350 euros, or it can go up to 500 euros depending on in which city you are living. So accommodation మీరు యూనివర్సిటీలో ఉంటే, అంటే యూనివర్సిటీ హాస్టల్లోనే ఉంటే మేబీ అది తగ్గచ్చు, అంటే లైక్ 150 or 200 euros కూడా యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ నేనుంటున్న యూనివర్సిటీలో, కెథోలికా యూనివర్సిటీలో నాకు మీల్కి కూడా కూపన్స్ ఇచ్చారు, అంటే రెడ్యూస్డ్ ప్రైజెస్కి. అంటే ఎవ్రీడే ఐ యూస్ టు హ్యావ్ 1 meal విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలానే ఐ థింక్ ఫర్ పబ్లిక్ యూనివర్సిటీస్కి కూడా తనకు డిఫరెంట్గా ఉన్నది. పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్లో దాదాపు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్లో మీల్ కూపన్స్ అనేది మీ స్కాలర్షిప్ అమౌంట్ నుండి డిడక్ట్ చేసుకొని ఇస్తారు. ఇలా ఎగ్జాంపుల్ యూనిమోర్ అండ్ బ్లోనియా యూనివర్సిటీస్లో ఇలానే ఉండేది. అకామిడేషన్ పార్ట్కి వచ్చేసరికి ఇట్ డిపెండ్స్. మీరు యూనివర్సిటీ హాస్టల్స్కి అప్లై చేస్తే డిపెండింగ్ ఆన్ ది హాస్టల్ అండ్ ది లెవెల్ ఆఫ్ ది హాస్టల్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ని బేస్ చేసుకొని మీ స్కాలర్షిప్ అమౌంట్ నుండి డిడక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హాస్టల్స్ వచ్చేసి మీకు 150 euros to 200 euros అలా ఉంటుంది. కొన్నిటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 300 euros వరకు వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ విచ్ టైప్ ఆఫ్ హాస్టల్ యూ చూస్ మీ స్కాలర్షిప్ అమౌంట్ నుండి ఈ అమౌంట్ని డిడక్ట్ చేసుకొని ఇస్తారు. బట్ ఐ సజెస్ట్ టు గో విత్ యూనివర్సిటీ హాస్టల్స్. సో మన నెక్స్ట్ వీడియోలో హౌ టు అప్లై ఫర్ ది స్కాలర్షిప్స్ అండ్ హౌ టు అప్లై ఫర్ ద యూనివర్సిటీస్ అండ్ ఆల్సో హౌ టు అప్లై ఫర్ ద వీసా, ఈ 3 థింగ్స్ని డీటెయిల్డ్గా చూసేద్దాం. అలాంగ్ విత్ దాట్ ఏ డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఈ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కూడా. సో తిరిగి మళ్ళీ శేష తమిళ ఛానల్లో కలుసుకుందాం. కాదు 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 అని ప్రూఫ్ ఏంటి? నువ్వు చెప్పాల్సింది. దిస్ ఇస్ శేష. చెప్పు. ఇలా చూడు, కింద వణుకుతున్నాం, పైన ఇలా చూడు. స్టార్ట్.